అడిగొప్పలలో కొలువై ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ అమ్మవారి చరిత్ర తెలుసుకుందాం. పల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి ఆలయం ఉంది. పేరులో శ్రీలక్ష్మి అని ఉన్న ఈమెను పార్వతీదేవి అంశంగా భావిస్తారు. ఇక ఆలయ పురాణం విషయానికొస్తే పూర్వం కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కూర్చొని ఉండగా ప్రమద గణాలు నాట్యం చేస్తూ ఉన్నాయి. అప్పుడు నందీశ్వరుని చూసి పార్వతీదేవి హేళనగా నవ్విందట. అప్పుడు శిలాద మహర్షి జగన్మాత ఎందుకు నవ్వుతున్నావు అని పార్వతీదేవిని ప్రశ్నించగా నందీశ్వరుని నాట్యంలో తాళము భావము ఏమీ లేవని నవ్వుతూ పార్వతీదేవి చెప్పిందట. అప్పుడు శిలాదునికి కోపం వచ్చి కలియుగంలో నీవు భూలోకంలో జన్మించి పెళ్లి కాకుండా నీవు చిన్నతనంలోనే గర్భము దాల్చి అవమానాలను ఎదుర్కొంటావు అని శపించాడు. అప్పుడు పార్వతీదేవి శాప వియోగ మార్గమేమని అడగగా నీతో పాటు కామధేనువు గోమాత అవతరిస్తుందని నీవు రోజు దానిని పూజిస్తావు. ఆ తరువాత నీవు ఒక విచిత్రమైన గర్భము ధరిస్తావు. నాట్యంలో నంది అసంపూర్ణుడు అన్నావు కాబట్టి నీ గర్భంలో నందీశ్వరుడు అసంపూర్ణంగా ఉంటాడు. పెళ్లి కాకుండానే గర్భవతివైన నిన్ను మీ వాళ్ళు అగ్నికి ఆహుతి చేస్తారు. ఆ విధంగా నీవు మానవ రూపం వదలి నిదానంపాటి అమ్మవారిగా భక్తుల కోర్కెలు తీరుస్తూ ఉంటావు. వారిచే పూజలు అందుకుంటావని చెప్పాడు. ఆ విధంగా శాపానికి గురైన పార్వతీదేవి సుమారు 700 ఏళ్ల క్రిందట ఒకప్పటి గుంటూరు జిల్లా పల్నాటి ప్రాంతంలోని యాగంటి రామయ్య ఇంట్లో జన్మించిందని చెబుతారు. 4 కుమారుల తర్వాత పుట్టిన ఈమెకు శ్రీలక్ష్మి అని పేరు పెట్టారు. రామయ్యకి పశు సంపదలలో కామధేనువు అనే గోవు ఉండేది. శ్రీలక్ష్మి ప్రతి రోజు గోశాలకు వెళ్లి గోవు చుట్టూ ప్రదక్షిణలు చేసి గోపంచకాన్ని తాగుతూ ఉండేది. ఒక రోజు ఆ కామధేనువుతో ఆంబోతు క్రీడించింది. ఆ విషయం తెలియని శ్రీలక్ష్మి రోజులాగానే వెళ్లి గోమాతను పూజించి గోపంచకాన్ని తాగింది. అప్పుడు ఆమె కొన్నాళ్లకు గర్భవతి అయ్యింది. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు ఆమెని వారి ఇంటి వారిని చాలా అవమానించారు. దాంతో కోపానికి గురైన ఆమె అన్నయ్యలు శ్రీలక్ష్మిని పొలానికి పిలిపించి ఆమెకి నిప్పు పెట్టారు. అప్పుడు ఆ అగ్నిలోకి గోశాలలో ఉన్న కామధేనువు కూడా వచ్చి అగ్నిలోకి దూకి ఆహుతయ్యింది. అలా మంటలకు ఆహుతైన శ్రీలక్ష్మి శిలగా మారిపోయింది. తరువాత ఆమె ఒక 11 ఏళ్ల బాలికను పూని ఆదివారం నన్ను అగ్నికి ఆహుతి చేశారు కనుక ప్రతి ఆదివారం నాడు పసుపు కుంకుమలతో నాకు పూజలు చెయ్యాలి. నన్ను దర్శించుకునే వాళ్ళు అందరూ కూడా ఎండలోనే నిలబడాలి. నాకు ఆలయాన్ని నిర్మించవద్దు అని చెప్పిందట. అందుకే అమ్మవారు వెలసిన స్థలం చుట్టూ 10 అడుగుల మేర స్థలాన్ని విడిచి మందిరాన్ని నిర్మించారు. అమ్మవారి మాల వేసుకొని దీక్ష చేసే భక్తులు 40 రోజులు దీక్ష పూర్తయ్యాక ఇరుముడులు కట్టుకొని కాలినడకన వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఈ విధంగా శాపానికి గురైన పార్వతీదేవి శ్రీలక్ష్మి అమ్మవారుగా వెలసి భక్తులకి దర్శనమిస్తుంది. జై నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారికి జై. ఈ చరిత్రను విన్న ప్రతి ఒక్కళ్ళు శ్రీలక్ష్మి అని కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోల కోసం గురజాల రాజా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. టాటా, బై బాయ్.